నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ఐపీఎల్ 17వ ఎడిషన్ లో భాగంగా మార్చి 24వ తేదీన రెండు అద్భుతమైన మ్యాచ్లు జరిగాయి. రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య 4వ మ్యాచ్ జరిగింది. బాల్ బ్యాట్ తో రాణించిన రాజస్థాన్ రాయల్స్ 20 పరుగుల తేడాతో లక్నో సూపర్ జైంట్స్ ను చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన కెప్టెన్ సంజు శాంసన్ 82 పరుగులు చేసి రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. 194 పరుగుల విజయం లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు 20 పరుగుల దూరంలో ఆగిపోయింది. రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ లో సంజు శాంసన్ కెప్టెన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు. 82 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 3 4లు 6 సిక్సర్లు బాదాడు. ఇక అలాగే రియాన్ పరాగ్ 43 పరుగులు, ధ్రువ్ జురెల్ 20 పరుగులతో రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 2 వికెట్లు తీసుకున్నాడు. ఇక భారీ టార్గెట్ తో లక్నో ఇన్నింగ్స్ ను డికాక్, కేఎల్ రాహుల్ ప్రారంభించారు. 4 పరుగుల వద్ద డికాక్ అవుట్ అయ్యాడు. వెంటనే 10 పరుగుల వద్ద పడికల్ రెండో వికెట్ గా పెవిలియన్ కు చేరాడు. ఇక తర్వాత వచ్చిన ఆయుష్ బథోని కూడా 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక దీంతో లక్నో 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 58 పరుగుల తన ఇన్నింగ్స్ లో 4 4లు 2 సిక్సర్లు బాదాడు. చివరకు సందీప్ శర్మ గాలానికి చిక్కుకున్నాడు. వరుసగా వికెట్లు పడుతున్నప్పటికీ నికోలస్ పూరన్ ఒంటరి పోరాటం చేశాడు. చివరి వరకు నిలిస్తే జట్టును గెలిపించే అవకాశాలు ఉన్నాయని భావించాడు. నికోలస్ పూరన్ ఎంతో ఓపికతో ఆడినప్పటికీ సహచరుల నుంచి సహకారం లభించకపోవడంతో ఓటమి తప్పలేదు. రాజస్థాన్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో లక్నో జట్టు కోలుకోలేకపోయింది. నికోలస్ పూరన్ చివరి వరకు పోరాడిన జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. పురాన్ తన 64 పరుగుల ఇన్నింగ్స్ లో 4 4లు 4 సిక్సర్లు బాదాడు. రాజస్థాన్ బౌలర్లలో బౌల్డ్ 2 వికెట్లు తీశాడు. ఇక లక్నో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు మాత్రమే చేసి 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.